అమిత్ షా డీప్ ఫేక్ వీడియోకి సంబంధించి గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. ఫేక్ వీడియో కేసులో పలువురికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బీజేపీ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కూడా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకెళ్తుంది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణకు వచ్చిన సందర్భంగా కూడా అమిత్ షా కొన్ని అంశానికి రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన మాట్లాడిన అంశాలు ఏవైతే ఉన్నాయో గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. గాంధీ భవన్ వచ్చి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వారికి విచారణ చేయాలని చెప్పేసి వచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఎవరు అప్లోడ్ చేశారు, దీనికి సంబంధించి అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేసుకోవడానికి గాంధీ భవన్కు రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సోషల్ మీడియా ఖాతాలో ఈ ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగించే అవకాశం ఉంటుందంటూ కూడా అందులో మార్ఫింగ్ వీడియో చేసిన పరిస్థితి ఉంది. ఆ మార్ఫింగ్ వీడియోకి సంబంధించి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న మన్నే సతీష్ పైన ఇప్పటికైతే ప్రజెంట్ వారు నోటీసులు ఇవ్వడానికి అయితే గాంధీ భవన్కు రావడం జరిగింది. గాంధీ భవన్కి వచ్చి లీగల్ సెల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రామచంద్రారెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. రామచంద్రారెడ్డితో కూడా మాట్లాడుతూ కూడా ఈ అంశానికి సంబంధించి మొత్తం లీగల్ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా వారితో కూడా మాట్లాడించి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కానీ మిగతా నేతలతో కూడా ఢిల్లీ పోలీసులు మాట్లాడి కొన్ని అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరు ఏం జరిగింది అనే అంశాలను కూడా ప్రధానంగా చర్చిస్తూ అంటే ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎవరు ఇచ్చారు ఏందనేది కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు చేశారు ఏంటో తమకు సంబంధం లేకుండా కావాలనే ఒక ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా అంటే ఒక పీసీసీ చీఫ్కి ఇచ్చారంటూ ఇంకోరు ఇచ్చారంటూ ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు దానికి సంబంధించి అటాకింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రజెంట్ మేము నోటీసులు ఇస్తున్నాం, తర్వాత దీనికి సంబంధించి ఫర్దర్గా ఎంక్వైరీ కూడా ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులంతా కూడా కాసేపటి క్రితమే గాంధీ భవన్ కూడా వచ్చి ముఖ్యంగా ఎవరెవరికైతే ఈ కేసుతో సంబంధం ఉంటుందో వారితో కూడా వారితో మాట్లాడతామంటున్నారు. అయితే మన్నే సతీష్ మాత్రం ప్రజెంట్ గాంధీ భవన్లో అందుబాటులో లేకపోవడంతో ముఖ్యమైన నేతలకు ఎవరు కలుసుకొని వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రజెంట్ మన్నే సతీష్ను కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఆయన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మహబూబ్ నగర్కు వెళ్తున్నాను పార్టీ కార్యక్రమాలకు అని చెప్తున్నారు. అయితే ఈ ఢిల్లీ పోలీసులు వచ్చిన సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కూడా జగ్గారెడ్డితో మనం జగ్గారెడ్డి గారు ఢిల్లీ పోలీసులు మీకు ఏమేమి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు? వాళ్ళు నోటీస్ ఇచ్చారు, సోషల్ మీడియాకు సంబంధించి ఒక నోటీస్ ఇచ్చారు. సరే, గతంలో కూడా ఇది కన్ఫ్యూజ్ ఉన్నది. గతంలో కూడా బీజేపీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు డెవలప్ అయిపోయారు, ఇప్పుడు ఆ రాజ్యాంగం అంబేద్కర్ అవసరం లేదు అన్న సందర్భాల్లో లీకేజీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నది, తెలంగాణ పాలిటిక్స్లో చర్చ జరుగుతున్నది. ఎస్టీ ఎస్సీ బీసీ రిజర్వేషన్లు ఎత్తివేయొద్దు, అది తీసుకొచ్చింది ఆనాడు నెహ్రూ ప్రధానమంత్రి అంబేద్కర్ గారి వారి యొక్క నాయకత్వంలో వచ్చినటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఎవరు ఫిర్యాదు చేశారట, ఎవరిపైన కేసు నమోదు చేశారా, ఏమన్నా అడిగారు? మీకు నోటీసులు ఎవరికి ఇస్తామని చెప్పారు? ఫిర్యాదు ఎవరు చేసిరో చెప్పలేదు, చెప్పకుండానే నోటీస్ ఇచ్చారు. డైరెక్ట్గా అమిత్ షా వాళ్ళు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం డైరెక్షన్లో గాంధీ భవన్కి వచ్చి ఇది ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు ఇప్పుడు ప్రేమతోటి కాదు, ఒక భయంతో గాంధీ భవన్కి వచ్చి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళు క్రెడిట్ తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క మార్పింగ్ చేశారనే దృష్టికి అడిగారా? మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ చేశారు నోటీసులకు సంబంధించి? వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చిన దానిలో నోటీస్ ఇచ్చారు, మా లీగల్ అడ్వకేట్ చూస్తున్నారు, జవాబిస్తాం, న్యాయపరంగా పోరాటం. పీసీసీ చీఫ్ కూడా ఇచ్చారని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ఇంకా అడ్వకేట్స్, మా లీగల్ అడ్వకేట్స్ ఇంకా చెప్పలేదు. సరే, వారు ఏం మాట్లాడారు ఏందో తెలుసుకున్న తర్వాత మళ్ళీ మేము స్పందిస్తాం దీని మీద. దీనికి సంబంధించి ఫర్దర్గా మీరు ఎట్లా యాక్షన్ ఉండబోతుంది? లీగల్ ప్రాసెస్లో పోతాము, మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒకవైపు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగించే అవకాశం ఉందంటూ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. దానికి ఏమన్నా అంటే ఆ మార్ఫింగ్ వీడియోస్కు మీ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం కోసమే ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు? అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు అన్న రోజులలో జ్ఞాపకం చేపిస్తున్నా. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడు రిజర్వేషన్ వీల్లేదు కదా. ఇప్పుడు ఎన్నికల టైంలో కొంత దెబ్బ పడుతుందనే భయంతో ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్ పంపించి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల మన్నను పొందుకునే ప్రయత్నం భాగమే
గాంధీ భవన్ మీద ఈ పోలీసులు ఢిల్లీ పోలీసులతో అటాకింగ్ జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. చెప్తాను మొత్తం మీద కేవలం ఈ ఎన్నికల సందర్భంగా వారు చేస్తున్న ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రను మీరు బయట పెట్టినందుకే కేసులు అంటే ఢిల్లీ పోలీసులను పంపించి కూడా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రజెంట్ అయితే పీసీ చీఫ్కు ఇలాంటి నోటీసు వల్ల కేవలం సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న మన్నే సతీష్కు సంబంధించి వారికి మాత్రమే ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ సోషల్ మీడియాకు సంబంధించిన ఖాతాల నుంచి ఆ వీడియోను అప్లోడ్ చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అయితే కంప్లైంట్ ఎవరు ఇచ్చారనేది కూడా లీగల్ సెల్ కి సంబంధించిన ప్రతినిధులు అడ్వకేట్స్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ అంతా మాట్లాడుతూ ప్రాసెస్ అంతా కూడా తెలుసుకున్న తర్వాత ఫర్దర్ స్టెప్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేస్తారు అని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ కాకపోతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ కు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక దానికి సంబంధించి కాంగ్రెస్ లీగల్ టీం చూస్తున్నట్టుగా చెప్తున్నారు. లీగల్ గానే సమాధానం చెప్తామంటూ కూడా జగారెడ్డి మాట్లాడడం మనం చూసాం. ఎట్ ద సేమ్ టైం భయభ్రాంతులకు గురి చేసే విధంగా బీజేపీ చర్యలు చేపడుతోందని, బీజేపీ డైరెక్షన్ లో పోలీసులు వచ్చి సమన్లు ఇచ్చారు అంటూ కూడా జగారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే రిజర్వేషన్లకు సంబంధించి కూడా జగారెడ్డి మాట్లాడారు. డీప్ ఫేక్ వీడియోకి సంబంధించి సమన్లు జారీ చేశారు. అయితే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నీ సతీష్ పేరు మీద నోటీసులు సమన్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ లీగల్ టీం చర్చిస్తోంది. లీగల్ గా సమాధానం చెబుతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.